మీ యొక్క పార్టీ నాయకులకి ఏంటంటే మీరు చేసే సంక్షేమ పథకాలు ఇచ్చే ఏం లేవు. అవి ఇవ్వలేక చీకులు అమ్ముకునే వాళ్ళకి, గ్లాసులు అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళందరికీ మీ పార్టీ నాయకులను పెట్టేసేసుకొని పూర్తిగా ఈ యొక్క లిక్కర్ని, కల్తీ మద్యాన్ని మొత్తం గ్రామాలలో ఇంటింటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇది మంచిది కాదు. మీకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద, ఈ మద్యం అక్రమ సంపాదనల మీద కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే అనేక ప్రాణాలు హరించుకుపోతాయి. ఈ రాష్ట్రంలో అనేక కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఈ యొక్క మద్యమానికి, కల్తీ మద్యమానికి కానీ గురై వాళ్ళు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నా. దీని మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ప్రభుత్వం మద్యమే కల్తీ మద్యం అమ్ముతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 24 గంటలు బెల్ట్ షాపులలో ఈ మద్యమాన్ని పెట్టి అమ్ముతున్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే, వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే, వాళ్ళ గురించి శిక్ష, వాళ్ళకి చంపినటువంటి వాళ్ళు, ఇవి ప్రభుత్వం చేసేటువంటి హత్యలే. ఆ హత్యల మీద ఖచ్చితంగా హత్యలకు కారణమైనటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఈ ప్రభుత్వం పెట్టదు. నేను అక్కడున్న పోలీసులు మాట్లాడుతున్నారు, వివరాలు చెప్పరంట వాళ్ళు. అసలు దీనికి సంబంధించి ఏ ఒక్క తెలుగుదేశం నాయకులు అక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించినటువంటి వాళ్ళు లేరు. హోమ్ మినిస్టర్ గారు వస్తారు, ఆవిడ మెడికల్ కాలేజీలైనా ఆవిడే వస్తారు, మా కల్తీ మద్యమైన ఆవిడ దేనికైనా కానీ వచ్చి చెప్తారు, తెలియనియో తెలిసినయో ఏ ఒకటి మాట్లాడేసేసి వెళ్తారు. ఎక్కడో హత్య జరిగితే, మీ పార్టీ వాళ్ళ మధ్యలో హత్య జరిగితే వాళ్ళకి 10 ఎకరాలు అంటున్నారు, వాళ్ళ కాంపన్సేషన్ అంటున్నారు. మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చంపితే మాత్రం మీరు కాంపన్సేషన్ ఇస్తారు. నేను అడుగుతున్నా, మీరు చంపినటువంటి హత్యలే ఇవి, మరి వాళ్ళ కాంపన్సేషన్ మీరు ఎంతెంత ఇవ్వాలి ఆ కుటుంబాలకి? నిజంగా నేను చెప్తున్నాను అమ్మా, ఆ దారిలో మా పిల్లలు లేరు కదా బస్సులో అన్నట్లుగా అనిపిస్తుంది ఏ కుటుంబానికైనా. వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వాళ్ళు కానీ ఎటన్నా జర్నీ చేస్తూ ఉంటే, అమ్మ ఈ రూట్లో మనం లేరు కదా అనేటువంటి అనిపించేటంత దారుణంగా ఆ యాక్సిడెంట్ జరిగింది. దీనికి ఖచ్చితంగా ప్రధాన ముద్దాయిగా, ఈ యొక్క హత్యలకి, ప్రభుత్వ హత్యలకి ప్రధాన ముద్దాయిగా A1గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలని చెప్పేసి చెప్తున్నాం. A2గా లోకేష్ బాబు గారిని పెట్టాలని చెప్పేసి చెప్తున్నాం. A3గా ఎక్సైజ్ మినిస్టర్గా పెట్టాలని చెప్పేసి చెప్తున్నాం. A4గా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని పెట్టాలని చెప్పేసి, ఎందుకంటే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆ గూడ్స్ని, వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్రమంగా తీసుకెళ్తున్నటువంటి, ఆ బస్సులో తీసుకెళ్తున్నటువంటి గూడ్స్ పేలి కూడా ఈ ప్రమాదం జరగడానికి కారణం. కాబట్టి వీళ్ళ మీద పెట్టి దీనికి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఈ రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఎవరిని కోరాలి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళు ఏదో ఒక కేసులో, ఎవరో ఒకళ్ళ కేసులో వైఎస్ఆర్ పార్టీ నాయకులను మాట్లాడిన వాళ్ళ మీదే పెడతారు. మరి మేము ఎవరిని డిమాండ్ చేస్తున్నాం? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ వేసి, ఈ కల్తీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ యొక్క బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి హత్యలకి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళకి శిక్షార్హులు చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. మీరు గట్టిగా అడిగితే, మీరు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఒకటి అడగండి ప్రశ్న, తర్వాత మీరు కూడా కల్తీ మద్యం కేసులోకి వచ్చేసేస్తారు. ఇక్కడ అసలు ఎవరనేది లేదు. వాళ్ళని గొంతెత్తి ఎవరు మాట్లాడితే వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికిస్తారు. నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పేకాట్లు జరుగుతూ ఉన్నాయి.